తెలుగుదేశం పార్టీని నమ్ముకుని సత్యవేడు నియోజకవర్గంలో ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం నిర్వహించామని, అయితే టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో తాము ఏమాత్రం నిరాశ చెందలేదని సత్యవేడు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి యాతాటి రమేష్ భార్య యాతాటి దుర్గారాణి అన్నారు. తాము విద్యావంతులమని, తమ సొంత నిధులతో సత్యవేడు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సత్యవేడు నియోజకవర్గం గత 20 సంవత్సరాల నుండి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. నాయకులు మారిన సత్యవేడు మాత్రం అభివృద్ధిలో వెనకపడిందన్నారు. తమకు ఒకే ఒక్క అవకాశం ఇస్తే సత్యవేడు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధిలో సత్యవేడు నియోజకవర్గం అట్టడుగు స్థాయిలో ఉందని దుర్గారాణి అన్నారు. విద్య, వైద్యంతో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఒక్క అవకాశం ఇస్తే సత్యవేడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం అంటున్న సత్యవేడు ఇండిపెండెంట్ అభ్యర్థి రమేష్ బాబు సతీమణి దుర్గారాణితో మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతుంటే సత్యవేడు నియోజకవర్గం మాత్రం అభివృద్ధిలో చాలా వెనకబడిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ రోడ్లు కానీ, త్రాగునీటి సమస్య కానీ, ఇంకొకటి కానీ చాలా వెనుకబడింది. అయితే ఇక్కడ ఎలాగైనా అభివృద్ధి చేయాలని చెప్పి తన సొంత నిధులు వెచ్చించైనా ఈ యొక్క సత్యవేడు నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పి ఇక్కడ ప్రముఖ వ్యాపారవేత్త రమేష్ గారు దీని మీద దృష్టి పెట్టారు. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచి ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపేద్దని చెప్పి ఎంతో ఆశపెట్టారు. అయితే చివరి నిమిషంలో ఆయనకు అధిష్టానం టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నప్పటికీ ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా మహిళలు కానీ, పురుషులు కానీ బ్రహ్మానందం పడుతున్నారు. మరో 2 రోజుల పోలింగ్ జరిగిపోతూ ఉంది. అసలు ఈ యొక్క సత్యవేడు నియోజకవర్గంలో తాజా పరిస్థితి ఎలా ఉందని చెప్పి రమేష్ బాబు గారు సతీమణి ఇక్కడ ఉన్నారు, ఆమెతో మాట్లాడతాం. మేడం చెప్పండి, నియోజకవర్గంలో మీరు ప్రతి పల్లికి వెళ్తున్నారు, ప్రతి గడప తొక్కుతున్నారు, ఈ స్పందన ఎలా లభిస్తుంది? వాస్తవంగా మీరు చెప్పింది నిజమండి. మేము టీడీపీ నుంచి ట్రై చేసాం బాగా. ఆఖరి నిమిషం వరకు మనకు సత్యవేడులో టీడీపీ నుంచి స్థానం లభిస్తుందని వెయిట్ చేశాము. కానీ అది రాకపోవడం వల్ల నిరుత్సాహపడలేదు. ఖచ్చితంగా మనము ఏ పార్టీ అయినా పర్వాలేదు, సత్యవేడిని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఇండిపెండెంట్గా రావడం జరిగింది. ఇండిపెండెంట్గా వచ్చిన తర్వాత ఇంకా సరే ఎట్లా వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందని ఆలోచనతో వచ్చాం. కానీ వచ్చిన ప్రతిరోజు కూడా మాకు మీరు చెప్పినట్టు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీనికి కారణం వాళ్ళకున్న సమస్యలు. మేము స్వతంత్రంగా ముందుకు వచ్చి మా సొంత డబ్బులు వెచ్చించి కొంత మేర నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో కూడా రావడం అనేది ఇంకొక నిదర్శనం. ఆ నిదర్శనాన్ని చూసే వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ యువకులు, ఆడవాళ్ళు చాలా సపోర్ట్ లభిస్తుంది మాకు. దీనికోసమే స్వతంత్ర అభ్యర్థిగా మేము ఇంకా ముందుకు సాగుతూనే ఉన్నాము. వీళ్ళ ప్రజల యొక్క ప్రోత్సాహంతో ఇంకా ముందుకెళ్తున్నాము. మేడం, మీరు సొంతంగా ఒక మేనిఫెస్టో తయారు చేసి మేము కానీ గెలిస్తే ఈ యొక్క సత్యవేడు ప్రజలకు చేస్తూ ఉంటున్నారు. ఏంటి ఆ మేనిఫెస్టో? మేనిఫెస్టో కంటే ముందు అండి, నేను అలత్తూరు అనే గ్రామంలో తిరిగాను. అలత్తూరు గ్రామంలో నేను వెళ్ళిన వెంటనే నేనే స్వయంగా వెళ్ళాను. అక్కడ ఉన్న ఒక వార్డులో చాలా దయనీయమైన పరిస్థితి. వాళ్ళు 5 రోజుల నుంచి నీళ్లు రావట్లేదు అని చెప్పారు. ఆ నీళ్లు తెచ్చుకోవడానికి కనీసం ఒక 5 నుంచి 6 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. పోనీ రోడ్డు బాగుంటే వెళ్ళి తెచ్చుకుంటారు అనుకుంటానికి రోడ్డు కూడా బాగాలేదు. వాళ్ళు 5 రోజుల నుంచి స్నానం చేయకుండా, సరిగ్గా తాగునీళ్ళు లేకుండా బాధపడుతున్నారు. అది చాలా కలిసివేసింది. మేము ఇమీడియట్గా మేమేం చేయగలమో అని అక్కడ ఉన్న గ్రామ పెద్దను అడిగాము. కనీసం దీన్ని సక్షన్ చేసి ఆ బోర్నైనా రిపేర్ చేయించండి మేడం, తర్వాత వాటర్ ట్యాంక్ గురించి ఆలోచన చేద్దామని చెప్పాము. ఆ టెంపరీ దాన్ని మేము క్లియర్ చేసినప్పుడు వాళ్ళంటే హ్యాపీనెస్ కాదు, అది మౌలిక వసతి. అది క్రియేట్ చేసినప్పుడు వాళ్ళకు ఉన్న మా మీద ఉన్న నమ్మకమే మమ్మల్ని ఇంకా నడిపిస్తూ ఉంది. అవన్నీ చూసి అట్లనే ఒక 2-3 రోజులు మేము అన్ని గ్రామాలు తిరిగిన తర్వాత అక్కడున్న బేసిక్ ప్రాబ్లమ్స్, సూపర్ ప్రాబ్లమ్స్ ఏం కానీ బేసిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. దాన్నంతా తీసుకొని మా సొంత మేనిఫెస్టో తయారు చేసుకున్నాం. ఇది గవర్నమెంట్కి అతీతంగా మా డబ్బులు వెచ్చించి చేసిన మేనిఫెస్టో. మేము అంతకుముందు కూడా సర్వీస్ ఫీల్డ్లో ఉన్నాము, చిన్న సర్వీసులు చేస్తూ ఉన్నాము. ఆ సర్వీసు సరిపోదు అని చెప్పి రాజకీయ వేదికగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ రాజకీయ వేదిక భాగంగా మేము సత్యవేడిని, అంటే మేము బయట నుంచి కొంచెం చూసిన దాంట్లోనే సత్యవేడిని ఎంచుకొని ఉన్న 29 నియోజకవర్గాల్లో సత్యవేడు ఒక్కటే బాగా వెనకబడి ఉంది. దీన్ని దత్తత తీసుకొని దీన్ని ముందుకు నడిపించాలన్న ఉద్దేశంతోనే వచ్చాం. లోపలికి గ్రామంలోకి వెళ్ళిన తర్వాత దీనికి ఇంకా ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంది, దీన్ని ఇంకా చాలా వర్కౌట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే మా సప్త వరాలు అనే మేనిఫెస్టోని తీసుకురావడం జరిగింది. మేడం, సార్ చూస్తే ప్రముఖ వ్యాపారవేత్త, మీరు చూస్తే ప్రముఖ గైనకాలజిస్టు, మీరు ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. అయితే ఈ పొలిటికల్గా రాజకీయాలకి రావాలని కోరిక ఎందుకు కలిగింది?
చెప్పాను కదండి, ఇది ఒక మాకు వేదిక మాత్రమే. అంతకుముందు సర్వీస్ రంగంలో ఉన్నాము. నేను డాక్టర్ సర్వీస్ రంగంలో ఉన్నాను, గవర్నమెంట్ సర్వీస్ ఇచ్చాను. ప్రైవేట్ రంగంలో ఉన్నప్పటికి కూడా చాలామంది పేదవాళ్ళకి సర్వీస్ మోటోతో ఫ్రీ సర్వీసెస్ అలాంటివి చేస్తూనే ఉన్నాం, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాము. మా హస్బెండ్ కూడా కొన్ని ట్రస్టులు రూపంలో తను కూడా అందరికీ సర్వీసెస్ ఇస్తూనే ఉన్నారు ఎప్పుడు కూడా. ఆ సర్వీసు అంటే కొద్దిమంది జనాలకి మాత్రమే పరిమితం రాకుండా రాజకీయంగా వస్తే గనక మనకి ఆ పరిమితిని విస్తరింపజేసి మనకున్న వ్యూస్, అంటే మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి మనకు ఒక వ్యూస్ ఉన్నాయి. అంటే ఒక గ్రామాన్ని ఇట్లా మోడల్ గ్రామంలో తయారు చేయాలని, ఒక పట్టణాన్ని ఒక మోడల్ పట్టణంగా తయారు చేయాలని, దానికోసం మాకు రాజకీయం అనేది వేదిక కావాలన్న ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. అంటే మీరు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని ఎంతో ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. అలాంటి తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా మీకు టికెట్ నిరాకరించడంతో మీరు కోపంతో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారా, లేకపోతే గెలిచి సత్తా చూపించి చంద్రబాబు నాయుడు దగ్గర ఇవ్వాలని చెప్పి ఏమైనా పోటీ చేస్తున్నారా? మీరు చెప్పిన రెండు కూడా తప్పండి. అట్లా నాకేమీ అంటే రాజకీయ పరంగా తెలుగుదేశం మీద కోపం కానీ లేకపోతే నా సత్తా చూపించాలన్న ఉద్దేశంతో మాత్రం నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా రావడం జరగలేదు. నేను చెప్పిన మొదటి మాటకే నేను స్టిక్ ఆన్ అయి ఉన్నాను. మాకు అభివృద్ధి కావాలి. ఇంతకు ముందు జరిగిన పరిపాలకులు సరిగ్గా పరిపాలించలేదు కాబట్టే ఇంత కుంటుపడి ఉంది కాబట్టి ఆ పరిపాలనా విధానాన్ని మార్చాలని మాత్రమే మేము వచ్చాం. అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే. మాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదని కోపం కానీ అలాంటిది ఏమి లేదు. మాకు తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతోనే మేము వెళ్ళి టికెట్కి ట్రై చేశాము. మాకు అంటే మన ఒక ఫేమస్ ఉన్నటువంటి పార్టీ నుంచి ట్రై చేస్తే మాకు ఇంకా అవకాశం, ఇంకా అభివృద్ధి చేసే అవకాశం బాగా వాస్ట్గా తొందరగా దొరికేది. ఇప్పుడు ఇండిపెండెంట్గా రావడం వల్ల మేము కొంచెం స్లోగా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా మేము అనుకున్నది సాధిస్తామనే ఉద్దేశంతోనే వచ్చాం. సత్యవేడు నియోజకవర్గంలో మీరు బాగా తిరుగుతున్నారు కాబట్టి మీ దృష్టికి వచ్చిన ముఖ్యమైన సమస్యలు ఏమిటి? చెప్పాను కదా ఇందాక, మౌలిక వసతుల సమస్యలు చాలా ఉన్నాయి. ఇంకా బియాండ్ దట్ మనం ఆలోచించడానికి లేదు. రోడ్లు లేవు, లైట్లు లేవు, మరుగు ప్రవహించే డ్రైనేజ్ సిస్టమ్ లేదు, వాటర్ సిస్టమ్ ప్రాపర్గా లేదు, యువతకి ఉద్యోగ పరిస్థితి ఎక్కడా కూడా లేదు. తర్వాత హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది. అటువైపు చిత్తూరో, ఇటువైపు తిరుపతియో, లేకపోతే చెన్నైయో. ఇది చాలా అంటే దుర్భరమైన పరిస్థితి అని అనుకోవాలి. ఎక్కడ కూడా మండల్ హెడ్ క్వార్టర్లో, ఏ మండల్ హెడ్ క్వార్టర్లో కూడా ఈ వసతులు ప్రాపర్గా ఉన్న ప్లేస్ నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. మీకు తెలుగుదేశం పార్టీ టికెట్ నిరాకరించిన తర్వాత మీరు అటు వైసీపీ వైపు కానీ ఇటు కాంగ్రెస్ వైపు కానీ కన్నెత్తి చూడలేదా? లేదండి, అంటే అలాంటి ఉద్దేశంతో మేమేం టికెట్ ప్రయత్నం చేయలేదని చెప్పాను కదా. మాకు సర్వీస్ ఇవ్వాలన్న మోటోతోనే మేము వెళ్ళాము. దాంట్లో మేము టీడీపీని ఎంచుకోవడం జరిగింది. ఖచ్చితంగా మేము టీడీపీ అభిమానులం మాత్రమే. దీంట్లో ఏమీ వేరే విధంగా కానీ ఫోకస్ చేయడం కానీ, వేరే విధంగా మాట్లాడటం కానీ మా దగ్గర నుంచి ఆశించొద్దు మీరు. మేము వాలంటరీగా సర్వీస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇంతకుముందున్న నాయకులుగా చేయలేదు కాబట్టి మనము వెళ్ళి మనం ఏదన్నా సర్వీసు ఇచ్చే మోటోతో వెళ్తే ప్రజలు ఆదరిస్తారన్న ఉద్దేశంతోనే ఇండిపెండెంట్గా వేయడం జరిగింది. అయితే మేడం, ఇక్కడ ఇప్పటికే 10-15 ఏళ్ళ నుంచి పాలించే పాలకుల పరిపాలన సరిగా లేదని, ఇటు రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, వాటర్ కానీ, ఇంకొకటి కానీ దారుణంగా ఉన్నాయని ఖచ్చితంగా రమేష్ బాబు గారు సైలెంట్ ఓటింగ్ ద్వారా 10-15 వేలు మెజారిటీ గెలిచే అవకాశాలు అని చెప్పి మేము బయట పబ్లిక్తో మాట్లాడిన వచ్చిన వాయిస్ అది. దీనిపైన అది ప్రజలు చూపించే అభిమానం అండి. నేను ఇంతకుముందే చెప్పాను కదా, వాళ్ళు అంతకుముందు ఉన్న పరిపాలనా విధానంలో వాళ్ళకి విసుగు చెంది మాకు కొత్త వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కొంచెము మేము వచ్చిన 15 రోజుల్లోనే వాళ్ళకి కొంచెం మేము ఏదన్నా చేస్తామన్న ఆలోచన వాళ్ళకి కలిగింది కాబట్టి మాకు ఓటు వేయడానికి అందరూ కూడా రెడీ అయిపోయినట్టుగా మేము అనుకుంటున్నాము. దానికి ప్రజలకి ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పాలి. ఎందుకు అంటే మీరు అన్నట్టు టీడీపీ పార్టీ నుంచి వస్తే ఖచ్చితంగా ఇంకా బ్రహ్మరథం పట్టేవాళ్ళు. అలాంటివి ఆలోచించకుండా ప్రజలు ఇండిపెండెంట్ పార్టీ అభ్యర్థి అయినా కూడా బ్రహ్మరథం పట్టి మా వెనకాల నడుస్తున్నారు అంటే అది కేవలం నేను ప్రజలకి కృతజ్ఞత తెలపాల్సిన విషయం. మేడం, మీరు గెలిచినా ఓడినా సత్యవేడు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారా? 100% అండి. దీన్ని నేను ఫస్టే ప్రామిస్ చేశాను వాళ్ళకి. మేము ఓడిపోయినా కూడా స్థానికంగా ఉండి మేము ఏదైతే ప్రామిసెస్ చేశామో వాటిల్లో మేము ఎంత వాళ్ళకి నెరవేర్చగలము అనే దానికి మేము స్వయంగా రాసి సంతకం చేసి ఇచ్చాం. ఇక్కడే ఉండి మేము సరిచేయగలిగిన విధానాల్ని ఖచ్చితంగా పోరాడి సరిచేస్తామనే ఉద్దేశంతోనే మేము ముందుకెళ్తున్నాం. ఇప్పటికే సత్యవేడుతో పాటు చాలా చోట్ల కూడా మీ ఆధ్వర్యంలో, సారా ఆధ్వర్యంలో చాలా సేవా కార్యక్రమాలు చేసి తెలిసింది. అవి వాటిలో ముఖ్యమైన విషయాలు ముఖ్యమైన విషయాలు అవేనండి, చిన్న చిన్నవి. ఇప్పుడు ఎవరికన్నా వైద్యం సరిగా అందట్లేదు, అలాంటి దాంట్లో మనం హెల్ప్ చేయడం జరిగింది. ఇంకొకటి వాటర్ ఫెసిలిటీ లేని చోట హెల్ప్ చేయడం జరిగింది. కొన్ని వాటర్ ట్యాంకులు ఎప్పటి నుంచో అంటే గవర్నమెంట్ వాటర్ ట్యాంక్స్ పట్టించుకోకుండా మురుగు అదంతా ఉన్నదాన్ని క్లీన్ చేయించి వాళ్ళకి ట్యాప్స్ అవి బిగించడం, ఇలాంటి సర్వీసెస్ అన్నీ చేశామండి. అవేమి పెద్ద పెద్ద సమస్యలు ఏమి కాదు, చిన్న సమస్యలు. ఆ సమస్యలు తీరితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అనేది మీకు ఓటు ద్వారా చూపిస్తారు.
ముందు ముందు మీకు వైసీపీ నుంచి ఏదైనా ఆహ్వానం వస్తే మీరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? లేదండి, మేము చాలా నిబద్ధతతో పనిచేస్తున్నాము. మేము అంటే టీడీపీ ఉద్దేశంతోనే ప్రయాణం చేయడం జరిగింది. ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా మేము వచ్చాం కాబట్టి మా ఐడెంటిటీ మేము అట్లానే కొనసాగించుకుంటాం. మీరు ఇన్ని సోషల్ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఎంత దగ్గర అవుతూ మీరు ఎంత బాగా పనిచేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు 2-3 నెలల నుంచి దాదాపు 6 నెలల నుంచి టికెట్ ఇస్తానని చెప్పి చివరి మూమెంట్ నిరాకరించారు. దీంతో మీకు బాధ కానీ కోపం కానీ లేదా? అట్లా ఏం లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 175 + 25 అన్ని కాన్స్టిట్యున్సీస్ని చూసి వాళ్ళని అడ్జస్ట్ చేసి యాస్పిరెంట్స్ చాలామంది ఉంటూ ఉంటారు. ఆ యాస్పిరెంట్స్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం, అందరినీ వాళ్ళకి అంటే అనుకూలంగా ఉంచడం అనేది ఒక నాయకుడిగా చేయలేడు. సో దాంట్లో మేమేం బాధపడలేదు. ఇప్పుడు మేము చెప్పాం కదా, టీడీపీకి వ్యతిరేకంగా కూడా పనిచేయట్లేదు మేము. మేడం, ఇంకో క్వశ్చన్, మెయిన్ క్వశ్చను, అంటే మీకు వద్దంటే ఎడిట్ చేస్తుంది ఈ విషయం. అది అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి, టీడీపీ అభ్యర్థిని ఓడగొట్టడానికి ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు, చేపిస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఒక టాక్ నడుస్తుంది బయట. దానిపైన ఏమంటారు? అంటే ఇది రాజకీయ అతీత సమాధానమే నేను చెప్పాలండి. మేము ఇప్పటివరకు రాజకీయాల్లో ప్రవేశం కానీ లేకపోతే అనుభవం కానీ మాకు లేదు. ఇలాంటి వార్తలన్నీ వస్తూనే ఉంటాయి. 100% దీన్ని తోసిపుచ్చాల్సిన వార్తే. ఎందుకంటే పెద్దిరెడ్డి గారు కానీ లేకపోతే వైసీపీ నుంచి మాకు అట్లా ఏదో కొవ్వట్లాగా పనిచేసి ఓట్లు చీల్చే అవసరం కానీ దానికోసం కానీ మేము వెయిట్ చేయలేదు. మేము 100% అన్నిట్లో కూడా మాకు ఆ కెపాసిటీ ఉంది. ఎవరో పంపిస్తే వచ్చి ఇక్కడ నుంచొని చేయాల్సిన అవసరం మాకు 100% లేదు. ఫైనల్గా మీరు రేపు ఖచ్చితంగా గెలిచిన తర్వాత, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ యొక్క సత్యవేడు నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు? అదేవిధంగా ఎలక్షన్కి 2 రోజుల టైం ఉంది కాబట్టి మీరు ఏ మెసేజ్ ఇస్తున్నారు? ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మంచిగా చదువుకున్న వాళ్ళు, ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన వాళ్ళని గెలిపించాలని ప్రార్థన చేస్తున్నాను. దీనివల్ల మేము గెలవడం వల్ల కొంచెం ఏదన్నా గ్రామానికి ఉపయోగాలు, ఇక్కడున్న గ్రామాలకు ఉపయోగకరంగా మేము చేయొచ్చు అనే ఉద్దేశంతోనే మేము అడుగుతున్నాము ఓట్లని. సో మంచి వ్యక్తిని మీరే చూస్ చేసుకొని మీరు గెలిపిస్తే మీకు కృతజ్ఞతా భావంతో మేము ఖచ్చితంగా సత్యవేడు నియోజకవర్గాన్ని వచ్చే 5 సంవత్సరాల ఇంప్రూవ్ చేసి మీతోనే మళ్ళీ ఇంటర్వ్యూ ఇప్పించుకొని 5 సంవత్సరాల తర్వాత ఎంత చేశాము అనేది మీకే అభివృద్ధి చూపిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు, ఎట్లా చేస్తారు గెలిచిన తర్వాత అని. గెలిచిన ఇమీడియట్ డే నుంచి మాకు అంటే విధి విధానాలు ఉన్నాయి. ఏం చేయాలి, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎవరిని కలవాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక సిస్టమ్ని డెవలప్ చేసుకున్నాము. దీనిలో ప్రథమంగా మేము చేసుకునేది చెప్పాను కదా, వాటర్ సమస్య చాలా ఉంది. ఈ వాటర్ సమస్యలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి చేసేదానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మేము సొంతంగా ఎంతవరకు చేయాలనే దానిలోనే వర్కౌట్ చేస్తున్నాము. ఒక చిన్న డ్యామ్ ఆగిపోయి ఉంది, దానికి మేము 65 లక్షలు వ్యయము కావాలి అంటే రమేష్ బాబు సారు నా సొంత ఖర్చులతో నేను 65 లక్షలు ఇచ్చి ఆ డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మొదటి పని మేము అదే చేస్తాము. రెండోది, నాకు చాలామంది హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు నా దగ్గరికి వచ్చారు. సో ఆ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులందరికీ కూడా నేను ఫస్ట్ ఒక లేడీ వచ్చింది, తనకి నాకు చేతనైన సాయం చేసి తన్ని ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాను. దట్ ఈస్ మై ఫస్ట్ డ్యూటీ, అంటే రమేష్ గారి ఫస్ట్ డ్యూటీ అది. థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. ఇప్పుడు మనం ఇక్కడ సత్యవేడు నియోజకవర్గంలో ఉన్నాము. ఏదేమైనా కానీ ఈ సత్యవేడు నియోజకవర్గం అనేది గత 10-15 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్లు అయితే అట్టడుగు స్థానం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం వచ్చే దారిలో కూడా రోడ్లు అత్యంత దారుణంగా ఉన్నాయి. అదేవిధంగా త్రాగునీటి సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ ఒకటి కాదు చెప్పుకుంటూ పోతుంటే రాష్ట్రంలో వెనుకబడ్డ నియోజకవర్గంలో ఏదైనా ఉందంటే మొదటి వరుసలో సత్యవేడు చెప్పుకోవచ్చు. అలాంటి నియోజకవర్గానికి ఒక విద్యావంతుడు, అదేవిధంగా ఆయన సతీమణి ఒక ప్రముఖ గైనకాలజిస్ట్, వీళ్ళిద్దరు కలిసి ఎంతో కసిగా వచ్చారు. ఇక్కడ గెలిచి డెవలప్మెంట్ చేసి సత్యవేడుని ఒక ఆదర్శ నియోజకవర్గంగా రాష్ట్రంలో నిలబెట్టాలన్న సంకల్పంతో వచ్చారు. దానికి తగ్గట్టే నియోజకవర్గంలో వీళ్ళు పర్యటిస్తున్నప్పుడు కూడా అద్భుతమైన స్పందన లభిస్తూ ఉంది. ఇటు మహిళలు కానీ, పురుషులు కానీ, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఏదేమైనా నియోజకవర్గంలో ఒక సైలెంట్ ఓటింగ్ జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది సత్యవేడు. ఇటు టీడీపీ కానీ, వైసీపీ కానీ ఎవరు గెలిచినా కానీ ఇక్కడ అభివృద్ధి అనేది నిల్లు అని చెప్పుకోవచ్చు. కాబట్టి కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అందులో పైగా ప్రముఖ వ్యాపారవేత్త, పైగా డాక్టర్ కాబట్టి వీళ్ళైతే మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు, ఈ సత్యవేడుని అభివృద్ధి చేస్తారని చెప్పి ఒక నమ్మకం కనిపిస్తుంది. అదేవిధంగా మనం వచ్చిన ఈ ఏరియాకు వచ్చేటప్పుడు కొన్ని చోట్ల మాట్లాడినప్పుడు కూడా వీళ్ళైతే బాగుంటుంది ఈసారి ఒక స్పందన అయితే కనిపిస్తుంది. సైలెంట్ ఓటింగ్ ద్వారా ఖచ్చితంగా రమేష్ బాబు గారు అయితే ఇక్కడ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ ఇలియాస్తో శ్రీనివాసులు రెడ్డి, స్టూడియో ఎన్, ఉమ్మడి సత్యవేడు నుంచి.